అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ చిరపరిచితునేనండి. 2 సర్కిల్స్లో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ అందరికీ కూడా నేను చిరపరిచితుడిని. ఎన్నో ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసాం. చక్కటి మెటీరియల్ అందించాం. ఇప్పుడు కూడా ఆన్లైన్ క్లాస్ కంటిన్యూ అవుతుంది. మొన్ననే ఆఫ్లైన్ క్లాస్ కూడా అయిపోయింది. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటేనండి, ఫస్ట్ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ గురించి చెప్పండి సార్, సిలబస్ ఏమైనా చేంజ్ అయిందా అని చాలామంది అడుగుతున్నారండి. మన గతంలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో సిలబస్లో ఎటువంటి మార్పు లేదండి, ఇంతవరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఎంటీఎస్కు పిఓ గైడ్ పార్ట్ 1 ఉంటుందండి, వాల్యూమ్ 5 ఉంటుంది, అంటే వాల్యూమ్స్ ప్రకారం. అదేవిధంగా పోస్ట్ మ్యాన్కు వాల్యూమ్ 6 పార్ట్ 3 ఉంటుంది, వాల్యూమ్ 7 ఉంటుంది. వాల్యూమ్ 6 పార్ట్ 3లో కొత్తది ఒకటి ఉంది, పాతది ఉంది, 2 చదవాలండి. ఇవి మొత్తం పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు పిఓ గైడ్ పార్ట్ 1 తెలుసుకోవాలి, వాల్యూమ్ 5, వాల్యూమ్ 6 పార్ట్ 3, వాల్యూమ్ 7. ఇది వాల్యూమ్ 6 అండి. ఎంటీఎస్ఏ రాస్తున్నామంటే పిఓ గైడ్ పార్ట్ 1, వాల్యూమ్ 5 ఎనఫ్ అండి. ఇక జీకే మ్యాథ్స్ అనేది అందరికీ కామన్. పేపర్ 1 అనేది ఉంటుంది, అక్కడికి ఎంటీఎస్ గురించి అయిపోతుందండి, వాళ్ళది అయిపోతుంది. పోస్ట్ మ్యాన్ వాళ్ళు సెకండ్ పేపర్ రాయాలి, అందులో వాల్యూమ్ 6 పార్ట్ 3, వాల్యూమ్ 7 ఉంటాయి. పిఓ గైడ్ పార్ట్ 1 నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇది 2 పేపర్స్ అయిన తర్వాత తెలుగు పేపర్ అందరూ రాయాలండి. ఇప్పటి వరకు ఈ తెలుగు పేపర్ పిఏ ఎగ్జామ్ తీసేస్తారు, కానీ ఈ పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ తీసేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ లేదండి. ఇది ఉంటుంది అనేది నా భావన కూడా అండి. మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ జూలై 13వ తారీఖున వస్తుందండి. ఎగ్జామినేషన్ అయితే అంటే షెడ్యూల్ ప్రకారం అదే మనకు డైరెక్టరేట్ దీంట్లో ఇచ్చింది. ఎగ్జామ్ ఆగస్టు 25వ తేదీ ఆదివారం నాడు జరుగుతుందండి. ఇక దానికి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ అన్నారు. ఇదివరకే నేను అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగిందండి. ఆయన మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆన్లైన్ క్లాసెస్ అనేది ఈ ఆదివారం ఏదైతే జూలై 7వ తారీఖు నుంచి ఆగస్టు 20 వరకు, అంటే 5 రోజుల్లో ఎగ్జామ్ ఉందనగా అప్పటి వరకు చెప్పి ఆపేయడం జరుగుతుందండి. టోటల్ 45 డేస్ ఉంటుందండి. ఎవ్రీడే ఈవినింగ్ 6:30 to 8 ఉంటుందండి క్లాసు. గూగుల్ మీట్ యాప్లో నేను చెప్పడం జరుగుతుందండి. ఈ ఆన్లైన్ క్లాస్లో జనరల్గా గతంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు ఆల్రెడీ వచ్చినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్కు మనం కన్సెషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నేను గతంలో కూడా చెప్పాను, మనకు మామూలుగా గ్రూప్స్లో కూడా పెట్టాను. అదొక అంశం అండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు మెటీరియల్ కావాలనుకుని మెటీరియల్ అంటే మన ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయితే మన సిస్టమ్ ఏంటంటే మెటీరియల్ ఫ్రీగా పంపించేస్తాం, వాళ్ళు అది ఫాలో అవుతూ ఉంటారు, గ్రూప్లో జాయిన్ చేసేస్తాం. 7th రోజున క్లాస్ స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళంతా కూడా ఆ మెటీరియల్తోని మనం పేజ్ నెంబర్స్ అవి చెప్పడం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు టాపిక్ ఏం డిస్కస్ చేస్తున్నాం కూడా చెప్పడం జరుగుతుంది. దాని నుంచి ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సిన్సియర్గా ప్రతిదీ కూడా పిఓ గైడ్ పార్ట్ 1 గురించి కానీ, వాల్యూమ్ 5 కానీ, వాల్యూమ్ 6 పార్ట్ 3 కొత్తది కానీ, పాతది కానీ, వాల్యూమ్ 7 గురించి కానీ, జీకే స్పెషల్ క్లాస్ కానీ, మ్యాథ్స్ అన్ని 8 చాప్టర్స్ గురించి, మోడల్స్, ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుందని. టోటల్ అందుకోసమే 45 డేస్ తీసుకున్నాం. మరి 5 రోజుల్లో మీరు ఎగ్జామ్ రాసేస్తారు. లాస్ట్లో 1-2 ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి అక్కడికి ఎండ్ చేస్తామండి. చెప్పడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, మీరు అందరూ కూడా తెలుసుకోవచ్చు. ఆఫ్లైన్ క్లాస్ గురించి ఇంకేం ఆలోచించలేదండి. ఓన్లీ ఆన్లైన్ క్లాసే ఇప్పుడు ఆదివారం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఓల్డ్ స్టూడెంట్స్ కూడా కాంటాక్ట్ కావచ్చు. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అండి. ఢిల్లీ సర్కిల్లో మాకు వస్తుందేమో, మేము ఎగ్జామ్ రాయాలంటే అది డిలే కావచ్చు అండి. అంటే ఇంకా మనకు నేను ఇంకొక వీడియోలో నేను ఇంతకుముందే చెప్పాను, అంటే టైం తీసుకోవచ్చు. కాబట్టి బెటర్ ఈ ఎగ్జామ్ కూడా మీ ప్రిపరేషన్ అది కంటిన్యూ చేసి ఈ ఎగ్జామ్ కూడా రాయడం మంచిది అనేది నా అభిప్రాయం. లేదు సార్ మేము అక్కడ సెలెక్ట్ అవుతాము, మాకు ఎగ్జామ్ వద్దనుకుంటే దట్ డిపెండ్స్ అపాన్ యూ అండి. అది మీ ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే ఇందులో సెలెక్షన్ ఢిల్లీలో కరెక్ట్గా వస్తుందా అంటే అట్ దిస్ జంక్చర్ వీ కాంట్ సే అండి. అంటే కన్ఫర్మ్డ్గా చెప్పలేము, మేబీ పాసిబుల్ ఉండవచ్చు. అందరి సర్కిల్స్ మెరిట్ తీస్తారు కాబట్టి అప్పుడు ఏమైనా కొంచెం చేంజెస్ కూడా రావచ్చేమో అనేది భావన అండి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ జరిగేదాన్ని కూడా మనం వదిలిపెట్టకుండా ఇది రాసి ఒకవేళ అదృష్టం ఉండి మన సర్కిల్లోనే వస్తే మీరు ఇక్కడ కంటిన్యూ అవుతారు, ఢిల్లీ అనే ప్రసక్తి రాదు అనేది నా అభిప్రాయం అండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇప్పుడు ఫ్రెషర్స్కి మనకి ఇచ్చినటువంటి ఛాన్స్ కూడా ఇచ్చారండి. పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్కు 4 పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ రాయాలంటే జీడిఎస్లో 4 years సర్వీస్ ఉంటే చాలు, 1 year రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎంటీఎస్ కూడా 3 years కాదు 2 years కూడా ఇచ్చారు. 2 years వాళ్ళకు కూడా రాయొచ్చు అని ఇచ్చారు, అక్కడ 4 years వాళ్ళకు కూడా రాయొచ్చు అని ఇచ్చారండి. అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నా నంబర్స్ ఏవైతే ఉన్నాయో 8341168125
అలాగే 9640298673 ఈ 2 నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి. అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. రీజనబుల్గా ఫీజు ఉంటుందండి. క్లాస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందరికీ తెలుసండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.